ఈరోజు కాంగ్రెస్ పార్టీ అరువు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మా పార్టీ ఒక ఎన్జిఓ అన్నాడట. నిజమే, ఎన్జిఓ అంటే ఒక సోషల్ కాజ్ కోసం పనిచేసే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. కరెక్టే, మేము సమాజం కోసం లాభం చూసుకోకుండా పనిచేసే వాళ్ళమే. రేవంత్ రెడ్డి గారి లాగా మాకు బ్లాక్మెయిలింగ్, మాకు ఎక్స్టార్షన్, మాకు కరప్షను చేత కాదు. రేవంత్ రెడ్డి లాగా మాకు ప్రజాప్రతినిధులను కొనుక్కోవడము, అమ్ముకోవడము చేత కాదు. మాకు చేతనయిందల్లా నిరాహార దీక్షలు చేసుడు, ప్రజల పక్షాన పోరాటాలు చేసుడు, పాదయాత్రలు చేసుడు. ఎవరికి విశ్వసనీయత ఉందో ప్రజలే నిర్ణయిస్తారు. ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలని మాట మీద నిలబడే రాజన్న బిడ్డకు విశ్వసనీయత ఉందా, లేకపోతే ఓటుకు నోటు కేసులో డబ్బులిస్తూ అడ్డంగా దొరికిన ఒక దొంగకు విశ్వసనీయత ఉందా అని ప్రజలే తేలుస్తారు. ఎవరిది రాజకీయం, ఎవరిది ఎన్జిఓ, ఎవరిది పచ్చి వ్యాపారమో ప్రజలే తేలుస్తారు. ఈ రోజుటి వరకు కూడా ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారి పిలక కేసీఆర్ చేతిలో ఉంది. కేసీఆర్ గారు ఎప్పుడు అనుకుంటే అప్పుడు రేవంత్ రెడ్డి పిలకే కాదు, తలే తీసేయగలడు. కనుక రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి మాట విన్నా వినకపోయినా కేసీఆర్ గారి మాట మాత్రం వినాల్సింది. అది ఆయన విధి, అది ఆయన జాతకం. ఇలాంటోను ఆ పార్టీ నమ్ముకుంది. ఇలాంటోను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని ఇదినట్టే. మేము పార్టీ పెట్టక ముందు నుంచి నిరుద్యోగుల కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నాం. 3 రోజులు నిరాహార దీక్ష చేస్తామంటే పోలీసుల చేత కేసీఆర్ గారు మా పైన దాడి చేయించాడు, మా బట్టలు చింపాడు, నా చెయ్యి విరగొట్టించారు. అయినా కూడా అక్కడ ఇష్యూ మహిళకు జరిగిన అవమానం కాదని, అక్కడ ఇష్యూ నిరుద్యోగమని 72 గంటలు అలాగే కూర్చొని నిరాహార దీక్షలు చేశాం. పార్టీ పెట్టిన తర్వాత కూడా ప్రతి మంగళవారం నిరుద్యోగ వారంగా ప్రకటించి నిరాహార దీక్షలు నిరుద్యోగుల కోసం చేస్తూనే ఉన్నాం. ఈ 7 ఏళ్లు అసలు నిరుద్యోగం ఉందన్న సంగతి కూడా కాంగ్రెస్ పార్టీకి తెలియదు. 100 మంది చచ్చిపోతున్నా పట్టించుకోలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిరాహార దీక్ష నిరుద్యోగుల కోసము గర్జనలు చేస్తాడట. అసలు ఈ రేవంత్ రెడ్డి పార్లమెంటు పరిధిలో ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే ఈ రోజుటి వరకు వెళ్ళి పరామర్శించలేదు. మేము వెళ్ళి పరామర్శించాం. అలాంటి వాడు ఇప్పుడు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరికీ భరోసా ఇస్తాడట. అది మనం నమ్మాలంట. మన చెవులో పూలు క్యాబేజీలు పెడతారట, మనం పెట్టించుకోవాలట. 2 రోజులకు ఒకసారి తమాషా చేస్తున్నటువంటి కొన్ని పార్టీల గురించి మళ్ళీ మాట్లాడాలంటే కూడా కాంగ్రెస్ పార్టీకి సిగ్గేస్తుంది. సంస్కారము, సభ్యత ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. విలువల్ని, మానవతా విలువల్ని చంపేస్తున్నటువంటి కొంతమంది గురించి మాట్లాడక తప్పదు. పాపం నిన్న షర్మిలమ్మ చెవేళ్ల నుంచి వాళ్ళ నాన్నగారు సెంటిమెంట్ అయినటువంటి చెవేళ్ల నుంచి పాదయాత్ర మొదలు పెట్టింది. సరే, మొదలు పెట్టమ్మా, నీకెవ్వరు వద్దని లేదు. మరి స్వతంత్ర భారతదేశంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. రాజకీయ పార్టీని పెట్టుకోవచ్చు, మనం రాజకీయంగా డెవలప్ కావచ్చు. కానీ నీ పార్టీ గురించి నువ్వు మాట్లాడు. నీ ఎజెండా ఏందో తెలంగాణలో నువ్వు మాట్లాడు. నువ్వు ఏం చేయబోతున్నావో చెప్పు. కానీ కాంగ్రెస్ పార్టీ మీద మళ్ళీ పడి ఏడ్చే కన్నా ఈరోజు అధికార పార్టీకి ఏదో 1-2 మాటలు మాట్లాడి మిగతా అంతా కాంగ్రెస్ గురించే మాట్లాడతావు. అంటే నీకు కాంగ్రెస్ అంటే భయం. కేసీఆర్ అటు మోదీ ఇద్దరు కలిపి నిన్ను దింపినటువంటి ఈ తెలంగాణలో ఏదో కొన్ని కమ్యూనిటీ ఓట్ల కోసం నిన్ను దింపిర్రు. అది అందరికి తెలిసినటువంటి విషయమే. షర్మిలమ్మ, నేను ఆడదానిగా నీ గురించి మాట్లాడాలి, మానవత రాయిదాలు ఎక్కువ మాట్లాడకుండా నేను మాత్రం నీ గురించి గట్టిగానే ఈసారి కౌంటర్ ఇవ్వాలి అనుకున్నాను.
చెప్తున్నా, ఆ రోజు తెలంగాణ ఇచ్చింది 1200 మంది ఆత్మ బలిదానము, విద్యార్థుల ఆత్మ బలిదానం చేసుకుంటేనే బాధతో తల్లి ఒక ఆడదానిగా మహిళగా సోనియమ్మ గాంధీ గారు ఇచ్చింది తెలంగాణ. ఇంకా 100 సంవత్సరాలు తల కిందికి పైకి తపస్సు చేసినా కూడా, కేసీఆర్ అట్లాంటి వాళ్ళు 100 మంది పుట్టినా కూడా సోనియా గాంధీ గారు తలుచుకోకపోతే తెలంగాణ రాకపోతుందమ్మా. మీలాంటి వాళ్ళని పొలిమేర దాటి కొట్టడానికే ఆ రోజు తెలంగాణ ఇచ్చినామమ్మా. 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ మరి కోల్పోయి కూడా తెలంగాణ ప్రధాన అయినటువంటి కాంగ్రెస్ ఈ రోజు కాంగ్రెస్ నుంచి మాట్లాడతావా? తిన్నింటి వాసాలు లెక్క పెడతావా? నువ్వు బతుకుతున్న జీవితం మొత్తం కాంగ్రెస్ పెట్టిన భిక్ష. మీ నాన్నగారి పేరు చెప్పుకుంటూ బతుకుతున్నదంతా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి భిక్ష నీకు. నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే కనుక నాలుక జాగ్రత్త పెట్టుకో షర్మిలమ్మ అని చెప్తున్నా. నిన్ను మళ్ళీ మళ్ళీ మాట్లాడి హైలైట్ చేయాలని నాకు ఇష్టం లేదు. కానీ నువ్వు మా అధ్యక్షుని గురించి, మా కాంగ్రెస్ పార్టీ గురించి మళ్ళీ మళ్ళీ ప్రస్తావన చేస్తున్నావు కాబట్టి నీ కౌంటర్ ఇవ్వకపోతే మేమేదో చాతగాని వాళ్ళగా కనబడతాం కాబట్టి తెలంగాణ ప్రజలందరూ గమనించాలి. కాబట్టి నువ్వు ఆంధ్రాలో మీ అన్న అక్కడ గెలిపించినావు. ఆడ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రోజు అట్టడికి పోయి భయాందోళనలో ఉన్నారు. మీ అన్న అరాచకాలు తట్టుకోలేక మీ నాన్నగారి పేరుని విధ్వంసం చేస్తున్నాడు. మీ నాన్నగారి పేరుని భ్రష్టు పట్టిస్తుండు. అక్కడ ఆయన కాంగ్రెస్ పార్టీలో 1200 మంది చచ్చిపోతే వచ్చినటువంటి తెలంగాణ అంత ఈజీగా నీకు ఇక్కడ రాజ్యం అంటగడతారు, నీకేదో వెలగబెడతారు తెలంగాణ ప్రజలు అనుకుంటే నీ అవివేకం. కానీ పోరాడు, నీకెవ్వరు వద్దలేదు. ఒక మహిళగా స్వాగతిస్తాం. కానీ ఒక కాంగ్రెస్ పార్టీని తిట్టినవంటే మాత్రం నేను ఒక మహిళ కూడా నేను క్షమించను. ఎందుకంటే నువ్వు అనరాని మాటలన్నీ అంటున్నాడు. రేవంత్ రెడ్డి గారికి అడుగు తెచ్చుకున్నావంట. అమ్మా ఆయన అధికారం చూసి రాలేదు తల్లి కాంగ్రెస్ పార్టీలోకి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చిండు. ఆయన ఇంతవరకు ఏ అధికార దాహం కోసం ఉంటే ఆనాడు బీజేపీలోకి, టీఆర్ఎస్ లోకే పోయేటోడు. కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చిండు? తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఈ రోజు తెలంగాణ ప్రజలకు అవసరము. ఈ రోజు కేసీఆర్ చేస్తున్నటువంటి మోసాలు, ఉద్యోగాల పేరిట విద్యార్థుల్ని ఆత్మహత్య చేసుకోవడానికి పురిగొల్పుతున్నటువంటి కేసీఆర్ ధనాన్ని దోచుకొని 4 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల మీద అప్పుల భారం మోపుతున్నటువంటి టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ప్రజల పక్షాన పనిచేయడానికి కాంగ్రెస్ ఎన్నుకున్నాడు. అది కూడా నువ్వేదో అరువు తెచ్చుకున్న రేవంత్ రెడ్డిని తీసుకొని వచ్చి మరి పార్టీ అధ్యక్షుని చేసిందంటున్నావు. సోనియా గాంధీ గారు అంత ఈజీగా ఎవరిని పార్టీ అధ్యక్షుని చేయడమ్మా. ఈ రోజు చరిత్రలోనే మొట్టమొదటిసారి అంతమంది నాయకుల అభిప్రాయాలు సేకరణ చేసి ఎప్పుడు షీల్డ్ కవర్ లో వచ్చేది అధ్యక్షుని ఎన్నిక. ఈసారి మట్టుకు అందరి అభిప్రాయాల సేకరణ తీసుకొని ఎవరు ఎక్కువ మెజార్టీగా ఆయనను ఎన్నుకున్నారు అనేది మెజార్టీ చూసే ఆయనకు అధ్యక్ష పదవి ఇచ్చిండ్రు. ఆ మాత్రం తెలియని మూర్ఖురాలివి నువ్వెట్లా ఒక పార్టీని పెడుతున్నావు, నువ్వెట్లా ఒక పార్టీని నడిపిస్తున్నావు అని నేను అడుగుతున్నా. నీకేమన్నా అవసరం ఉంటే రైతుల మీద నిజమైన దొంగ ప్రేమ కాకుండా, కపట నాటకం కాకుండా రైతుల మీద ప్రేమ ఉంటే, విద్యార్థుల మీద ప్రేమ ఉంటే 8 ఏళ్ల క్రితం ఇదే నీ ప్రేమ ఎక్కడ సచ్చింది అని అడుగుతున్నా. మరి 8 ఏళ్ల నుంచి తెలంగాణ ప్రజలకి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేస్తున్నాడు కదా. ఇప్పటికి కూడా 1,91,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి. కేసీఆర్ మీద నీ ధ్వజం ఉండాలి. 8 ఏళ్ల నుంచి చేరిపోయావు. ఇప్పుడు ఏదో నిన్ను వీళ్ళు ఈ రోజు ఒకరికి ముస్లిం ఎంఐఎం మన కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి సెక్యులర్
విజయమ్మ గారికి నేను ఇంకో మాట్లాడగలనుకుంటున్నా. అమ్మా నిన్న నీ బిడ్డ కోసం నువ్వు వచ్చి చెవెళ్లలో మాట్లాడినావు కదమ్మా, నీ బిడ్డ మెట్టి నిండి బాధం పెట్టినా తెలంగాణ నా మెట్టి అక్కడ నీ కొడుకు ఎంకరేజ్ చేస్తావు, ఇక్కడ వచ్చి నీ బిడ్డకి ఎంకరేజ్ చేస్తావు. అసలు నీ ఉద్దేశం నా కొడుకు అధికారంలో రావాలంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ బిడ్డని అతిగా ప్రేమించినటువంటి నువ్వు మాట్లాడే రోజు ఈ రోజు అక్కడ అన్యాయం అయిపోతున్నా నీ కొడుకు దౌర్జన్యాలు సృష్టిస్తుంటే అక్కడ మాట్లాడవు అని ఈడొచ్చి తెలంగాణ నేను ఉద్ధరిస్తాను నీ బిడ్డ అని చెప్పి నీ బిడ్డకి సపోర్ట్ చేస్తున్నావమ్మా. నువ్వు కూడా ఒక మహిళగా ఆలోచించు. రాజశేఖర్ రెడ్డి భార్యగా వారి ఆశయ సాధన కోసం పనిచేయాలి, కానీ నీ బిడ్డకి ఏదో సపోర్ట్ చేసి ఆమె వారసత్వం అంటగట్టాలి అంటే నీకున్న దోచుకున్న 40,000 కోట్లు రేవంత్ రెడ్డి గారిని అన్నావు కదమ్మా, ఓటుకు నోటు దొంగ అన్నావు. సిగ్గు శరం ఉండాలి. మీ అన్నయ్య 40,000 కోట్ల రూపాయలు దోచుకొని ఈరోజు కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు, జైలు కూడా తిన్నాడు మీ అన్న. ఆ సమయంలోనే నువ్వు పాదయాత్ర చేసినావు. అదంతా గుర్తు రావట్లేదా? మీ అన్న కన్నా మోసగాడు ఎవరైనా భారతదేశంలో ఉంటాడా? మరి అలాంటి మీ అన్న గురించి మాట్లాడకుండా రేవంత్ రెడ్డి ఒక 50 లక్షలు ఈ రోజు ఆడ హుజురాబాద్ లో 500 కోట్లు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నటువంటి కేసీఆర్ మీద మాట్లాడవే, రైతులు చచ్చిపోతే మాట్లాడవే, మరి విద్యార్థులు చచ్చిపోతే మాట్లాడవే. ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏదో పుంజుకుంటున్నది కాంగ్రెస్. గట్టిగా రేపొద్దున అధికారంలోకి వచ్చేది కాంగ్రెసే కాబట్టి దీని మీద పడి ఏం చేసి కాంగ్రెస్ ని ఏదో చేద్దాము అనుకుంటే నీ కళ నీ భ్రమ ఇవన్నీ నీ పప్పు నుడతావు. మరి మీ అన్న ఏ విధంగా అయితే తిరుపతికి ఒంటరి ప్రయాణం చేస్తాడో భార్య సమేతంగా వెళ్లాల్సినటువంటి దైవ సన్నిధికి ఆయన ఒక్కడే పులిభుజం మీద కడవ వేసుకొని ఎట్లా పోతాడో నువ్వు తెలంగాణకు వచ్చి నీ భర్త నీ అత్తగారు ఎవరో లేకుండా నువ్వు సోలో యాక్షన్ చేస్తే ఇక్కడ సహించడం లేదు. తెలంగాణ ప్రజలు చాలా వివేకులైనరు, అన్ని తెలుసు. నువ్వేదో వచ్చి ఓటు అడగాలనంటే ఈడ కేవలం పోటీ చేయి అంటే ఇంకా ఎక్స్ట్రా చేస్తే మాత్రం మళ్ళీ నీ సింహానికి తల్లి కొట్టే రోజులు వస్తాయి. జాగ్రత్త అని తెలియజేస్తున్నాను. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.